యాక్చువల్‌గా ఒక 'జబర్దస్త్ రోజా' గురించి నన్ను మీరు మాట్లాడమంటున్నారు. నాకు అసలు మాట్లాడడానికే అవమానకరంగా ఉంటదండి ఆవిడ గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే ఒక పద్ధతి, పాడు లేదు. మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండదు. ఆవిడ ఏం మాట్లాడుతుందో కూడా ఆవిడకి తెలీదు యాక్చువల్‌గా చెప్పాలంటే. మహిళల మీద విపరీతమైనటువంటి అన్యాయాలు జరుగుతున్న రోజు, హత్యలు జరుగుతున్న రోజు, మహిళలు నడి రోడ్డు మీద బూటకాలతో తన్నుతున్న రోజు ఆవిడ ఒక మహిళా మంత్రిగా ఉండి మాట్లాడిన మనిషి ఈరోజు మహిళలకు రక్షణ, భద్రత, మహిళలను జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు ఆవిడ మాట్లాడుతుంది అంటే కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారేమో మరి నాకు అర్థం అవుతుంది ఒక్కొక్కసారి. ఎంత దారుణం అంటే ఈవిడ జబర్దస్త్లో ఉండి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయొచ్చు, కానీ బయట ఎవరైనా ఒక మహిళ ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద వెక్కిరింతలు, హేళనలు, అవమానకరంగా మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత ఆడుదాం ఆంధ్ర అని ఒక తీసుకొచ్చింది ఆవిడ. ఈ ఆడుదాం ఆంధ్ర అన్నదే కానీ ఈరోజు ఎంక్వైరీ చేస్తే ఎన్ని లొసుగులు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాలో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరో తెలుసా అండి మీకు? 65 సంవత్సరాల వృద్ధులు, 70 సంవత్సరాల వృద్ధులు, ఉపాధి హామీ కూలీ వేతనదారులు, వీళ్ళంతా కూడా ఉన్నారు అందులో. మీరు తీసి చూడండి. మా నియోజకవర్గంలో 65 సంవత్సరాలు ఒక అమ్మ పేరుంటే నేను అడిగాను, ఏంటమ్మా నువ్వు ఆడుతున్నావా అంటే, ఊరుకోండమ్మా వాళ్ళేదో డబ్బులు తీసుకోవడానికి నా పేరు రాస్తారని అడుగుతున్నారేంటి మీరు అంటే. యువతని ప్రోత్సహించడం అవసరమే, నేను కాదన్ను. కానీ ఇలా అక్రమంగా సంపాదించడానికి కోసం, వాళ్ళు జోపులు నింపుకోవడానికి కోసం, వాళ్ళు దోచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు అవి. ఆవిడ ఎప్పటికి కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ మాట్లాడిన దానికి కౌంటర్ వేయాలంటే నాకైతే అవమానకరంగా అనిపిస్తుంది యాక్చువల్గా. అలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పకపోతే ప్రజలకి విషయాలు తెలియదు కదా అని చెప్తున్నాం, కానీ వాళ్ళు ఎందుకంటే గులువింద తన వెనక్కున్న నలుపు తెలియకుండా మాట్లాడిన చందాన మాట్లాడుతున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకరు గుండె నొప్పి అని, ఒకరు కాలు నొప్పి అని, ఒకరికి వెను నొప్పి అని, ఒకరికేమో ఇలా అనుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు అక్రమాలు, అన్యాయాల వల్లే ఈరోజు 11 సీట్లలో మిగిలిపోయారని.